మంత్రి గారు సుదీర్ఘంగా సమాధానం చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ సందర్భంగా మంత్రి గారికి కొన్ని ప్రశ్నల సమాధానం చెప్పాల్సింది మీ ద్వారా అడుగుతున్న అధ్యక్ష. పర్యాటక శాఖకు సంబంధించిన 67 ప్రాజెక్టులను ఓఎండ్ఎం కింద ప్రైవేటు వారికి ఇచ్చిన మాట వాస్తవమేనా? దీనికి సంబంధించి 60 కోట్లు ప్రైవేట్ ఆపరేటర్స్ ఎగ్గొట్టినా కదా? ఎందుకు వారితో నిజంగా వాస్తవం అయితే ఎందుకు వారితో రాబట్ట లేకున్నారు? దీనిపై ఏం చర్యలు తీసుకున్నారో మంత్రి గారు చెప్పాలని కోరుతున్నారు అధ్యక్ష. అదేవిధంగా ప్రాజెక్టుల మంజూరులో అవకతవకలు జరుగుతున్న విషయం వాస్తవమేనా? అంతేకాకుండా నేను అడిగిన ప్రశ్నలో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించి ప్రైవేటు సంస్థలకు లేదా వ్యక్తులకు కేటాయించిన ప్రాజెక్టుల వివరాల గురించి కూడా సమగ్ర సమాచారాన్ని ఇవ్వాలని చెప్పి అడుగుతున్న అధ్యక్ష. అంతేకాకుండా ఓఎండ్ఎం కింద ప్రాజెక్టులు ఇచ్చేటప్పుడు స్టాండర్డ్ పాలసీ ఏమైనా రూపొందించారా? వాటికి పెట్టిన నిబంధనలు ఏవి? వీటిని బోర్డు నిర్ణయాలకు అనుగుణంగా చేశారా లేక అధికారులు సొంతంగా నిర్ణయం తీసుకొని నియమాలు రూపొందించారా? అదేవిధంగా లైలా గ్రూపుకు 22 కోట్ల బకాయిలను రద్దు చేసిన విషయం వాస్తవమేనా? ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది? మళ్లీ రాబట్టమని బోర్డు తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నది? సార్ ధన్యవాదాలు. మీరు బిల్లు 100 ప్రశ్నలు వేయకూడదండి. పర్యాటక సార్ నేను అడిగిన సప్లిమెంటరీస్ తప్ప మీకు కావాల్సినటువంటి సేపు సివిల్ సప్లైస్ దాని మీద మాట్లాడారు లేదు. సభ్యులు అడిగిన ఇన్ఫర్మేషన్ 19-24లో ఎన్ని ప్రాజెక్టులు లీజ్ అవుట్ చేశారు, కేంద్ర ప్రభుత్వ నిధులతో ఉన్న ఎన్ని లీజ్ అవుట్ చేశారు, రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ఎన్ని లీజ్ అవుట్ చేశారు. ఎందుకంటే 1 ఇయర్ నుంచి ఆ డిపార్ట్మెంట్ నుంచి ఎవరు అడిగినా సమాధానం చెప్పే పరిస్థితి లేదు. మంత్రి గారు మంచోరే, మేము ఎప్పుడేం అడిగినా చెప్తారో. ఆ డిపార్ట్మెంట్ నుంచి ఒక చిన్న పేపర్ బయటకు రావటం లే 19-24 ఇన్ఫర్మేషన్ అడిగితే. అందుకని గౌరవ సభ్యులు అడిగిన దానికి ఈరోజు కూడా సర్క్యులేట్ చేయలేదు. ఏ ప్రాజెక్ట్ ఎవరికి ఇచ్చారు ఏంటి అనేది ఈరోజు కూడా సర్క్యులేట్ కాల. సార్ ఉన్నాడు సార్. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు చేసి నిర్మాణాలు చేసి కూడా అటు సంస్థ నిర్వహించగా కొన్ని సుప్త చేతనావస్థలో ఉన్న ప్రాజెక్టుల వివరాలు ఎన్ని ఉన్నాయని చెప్పి మంత్రి గారికి కోరుతున్న అధ్యక్ష. ఇటీవల కొంతమంది ఈ మధ్యన నేను పియూసీ కమిటీలో సభ్యునిగా ఉన్న అధ్యక్ష. దానికి సంబంధించి విశాఖపట్నం రీజన్కి సంబంధించిన టూరిజం శాఖకు సంబంధించి రివ్యూ జరిగితే గత 7-8 సంవత్సరాలుగా దానికి సంబంధించిన శాఖ సంబంధించిన ఆడిటే జరగలేదు అధ్యక్ష. అంటే ఎంతమంది పనిచేస్తారో తెలియదు, ఏ ప్రాజెక్టు ఎవరికి ఇచ్చినారో తెలియదు, ఎవరు మేనేజర్గా ఉన్నారో ఎవరికి డబ్బులు ఇస్తున్నారో తెలియని దుస్థితి టూరిజం శాఖలో ఉంది అధ్యక్ష. అంతేకాకుండా అనేక మంది పని చేయకుండానే పేర్లు నమోదు చేసుకొని మంగంపేట ఏపీఎండిసి మైన్స్ ఉన్నాయి అధ్యక్ష, 3 మైన్స్. దాంట్లో కూడా 2019-24 మధ్య కాలంలో కొన్ని వందల మంది రాజకీయ నాయకుల పనిచేయడం, జీతాలు అటు తీసుకునే పరిస్థితి టూరిజం శాఖలో కూడా అనేక ప్రాంతాల్లో ఉందనే విషయం మా దృష్టికి వచ్చింది అధ్యక్ష. దానిపైన కూడా సమగ్ర దర్యాప్తు చేయాల్సిన అవసరం అధ్యక్ష. ప్రతి సంవత్సరం పర్యాటక శాఖకు వస్తున్న ఆదాయ వ్యయాలపై ఆడిట్ జరగని విషయం వాస్తవా కదా మంత్రి గారు తెలియజేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. అంతేకాకుండా ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్యాటక శాఖ అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలు ఏమని అడుగుతాను అధ్యక్ష. అంతేకాదు 2019-24 మధ్య కాలంలో విచ్చలవిడిగా ప్రైవేటు వారికి పర్యాటక అభివృద్ధి కోసం అని చెప్పి భూములను ఇవ్వడం జరిగింది. మంత్రి గారు ఇచ్చిన దాంట్లోనే మెస్సర్స్ ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్స్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరూరు తిరుపతి దగ్గర ప్రాజెక్ట్ నాటు అని ఒక పక్క ప్రభుత్వం భూములను అలాగే వాళ్ళ పెట్టడం ఎంతవరకు న్యాయం అధ్యక్ష? రాంభూపాల్ గారు కూర్చోవాలి ప్లీజ్. సార్ మీరు అర్ధగంట సేపు ఆ సభ్యులకు ఇచ్చేసి మళ్ళీ అనుభవం ఇచ్చేది కామెంట్ చేయొద్దు, కూర్చోండి ప్లీజ్ 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 ప్లీజ్. సార్ మీ ద్వారా ఒకటే పర్యాటక శాఖ పనితీరు పట్ల ఆ శాఖలో ఉన్న ప్రాజెక్టుల పట్ల 2019-24 మధ్య కాలంలో జరిగిన అవినీతి పట్ల భూ కేటాయింపు పట్ల జరిగిన మోసాల పట్ల సమగ్రంగా తెలియజెప్పాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారు విజ్ఞప్తి చేస్తారు అధ్యక్ష.